ముఖ్యంగా చెన్నూరు ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. నేను ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పటి నుంచి, చెన్నూరుకి వచ్చినప్పటి నుంచి, అంటే లోపల జరిగిన మీటింగ్ కానీ బయట జరిగిన మీటింగ్ కానీ, నేను మాట్లాడుతుంది మనం చెన్నూరు ఒక మోడల్ విలేజ్గా పెడతాం, క్లీన్గా ఉండడానికి ఇక్కడి నుంచే మొదలు పెడతాం. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్ద పంచాయతీ ఇదే, మేజర్ పంచాయతీ చెన్నూరు పంచాయతీ. ఈ ఊర్లో మనం నీట్గా పెట్టి ఏదన్నా చూపించగలిగినామంటే ఇదే ప్రతి ఊర్లో చేయించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరినీ ఈ ఊరికి ఫస్ట్ వచ్చిన మీటింగ్ నుంచి డిస్కస్ చేస్తాం. మనం ఇంట్లో నీట్గా పెట్టుకుంటున్నాం, ఇంటి బయట చెత్త పడేస్తుంది. ఇంటి బయట ఎవరిదమ్మా, ఆడెవరు కూర్చుంటున్నారు? ఇంట్లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనమే కదా ఇంట్లోకి పోవాలా, మన ఇంటి పక్కల మన ఇంటి చుట్టుపక్కల కూడా మందేనా? రోడ్డు కావచ్చులే, ఆ చెత్త మనకే కదా, మళ్ళీ ఆ పురుగులు దోమలన్నీ మన ఇంట్లోకైనా వచ్చండి. మనం ఇంట్లో క్లీన్ చేసుకున్నట్లు బయట ఎందుకు చేసుకోవట్లా? ఇంట్లో ఒక మూల డస్ట్బిన్ పెట్టుకొని చెత్త వేసుకుంటున్నాం, బయట రోడ్డు పైన ఎందుకు కుప్పలు వేస్తున్నాం? మన పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు? ఇంట్లో ఎంతసేపు ఆడుకుంటున్నారు, బయట ఎంతసేపు ఆడుకుంటున్నారు? బయట ఆడుకున్నప్పుడు మళ్ళీ చెత్తలోనే కదా పోతున్నారు. ఎందుకు మనం దాన్ని నీట్గా పెట్టుకోలేకున్నాం? గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, పంచాయతీ వాళ్ళు వస్తారు, క్లీన్ చేస్తారు, ఓకే, వచ్చినప్పుడు వస్తారు. కానీ వచ్చేంత వరకు ఒక పక్కన నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిలో కూడా ఉంది. నీళ్ళు ఇప్పుడు ఇంకొకరు చెప్తుంది, నీళ్ళు ఎక్కువై రోడ్డు మీద వదిలేస్తున్నారు. నీళ్ళు ఇవ్వకుంటే నీళ్ళు రాలే అంటారు. నీళ్ళు వచ్చినాక ఎట్లంటే అట్లా వాడుకుంటే ఎక్కువ అయిపోయినాయని చెప్పి రోడ్ల మీద వదిలేసే పరిస్థితి. ఆ గలీజ్ అంతా ఎవరికోసం? మళ్ళీ నీళ్లు నిలబడితే ఏమైతే దోమలు వస్తే రోగాలు వస్తాయి. ఆ గలీజ్ అంతా ఉండకూడదు, నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత. అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు నీళ్లు కట్ చేసుకోవాలని టైంకి మీ నీళ్లు పట్టుకోవడం వస్తే ట్యాప్లు బంద్ చేసుకోవడము, రోడ్డు మీద గిన్నెలు కడగడము, బట్టలు ఉతకడం లేకుండా ఇంటి లోపల పట్టుకోవడము. ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో సోప్ పిట్స్ కూడా ఇచ్చింది. అంటే ఇంకుడు గుంతలు ఇంట్లో తవ్వుకోవడానికి ఎన్ఆర్జీఎస్ వల్లే కూళ్ళు ఇస్తున్నారు, దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తున్నారు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ రెడీగా ఉంది. ఇవన్నీ మనం ఉపయోగించుకొని పరిశుభ్రంగా ఉందాం. బయట దేశాలకు మనకు కొన్ని చిన్న తేడాలు, అంటే మనకన్నా చాలా బీద దేశాలు కూడా క్లీన్లో నీట్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాధ్యత అని వాళ్ళు భావిస్తారు. మనం ఏం చేస్తాం, మన ఇంటి కాదు అని అంటే బయట వాళ్ళదే గవర్నమెంట్ చూసుకోవాలని వదిలేస్తాను. అవగాహన మైండ్లోంచి తీసేయాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి. దీనికి ఖచ్చితంగా పరిశుభ్రత అనేది మన భవిష్యత్తు తరాలకి, అంటే మన పిల్లలు వాళ్ళకి మంచిది ఏదైనా నేర్పించగలం. ఫస్ట్ ఏదంటే క్లీన్గా ఉండడం. మీరు క్లీన్గా ఉంటే ఇండ్లు క్లీన్గా ఉన్నట్లే మీ ఊరు కూడా క్లీన్గా ఉండాలి. ఊరు కూడా క్లీన్ ఉంటే దేశం అంతా, ఎవరు ఊరు వాళ్ళు చూసుకుంటే దేశం అంతా కూడా క్లీన్గా ఉంటుంది.